ఎనబోను बाइक से लेना సార్ ఇటుకోండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక సాంస్కృతిక సంస్థలు అవి అన్నీ కూడా చాలా వీరు చేసినటువంటి కృషికి అభినందిస్తూ అనేకమైనటువంటి కమిటీలలో సభ్యత్వము తర్వాత కొన్ని అవార్డులు ఇవ్వడం కూడా జరిగింది. వారు నాన్నగారికి శిష్యులు కూడా వారి యొక్క వివాహానికి నాన్నగారు వెళ్ళడం కూడా జరిగింది ఉదయపల్లె. అయితే వారు చాలా వినమ్రంగా మొట్టమొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కూడా పెద్దలు అయితే చాలా గౌరవం భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వ్యక్తి. స్వయం కృషితో ఈరోజు ఆ స్థితికి వచ్చినటువంటి వ్యక్తులు వారు. ఇంకా ఎక్కువ కాలాతీతం అవుతుంది కనుక ఇక అంతకన్నా ఇది చెప్పాల్సిన విషయాలు వారి గురించి చాలా ఉన్నాయి. ఇప్పుడు వారు ఆ నాన్నగారి యొక్క విషయాలు తర్వాత ఈ గ్రంథం యొక్క విషయాలు కూడా మనందరికి కూడా విశదపరుస్తారు. మీరు చక్కగా ఆస్వాదించండి. స్వామి అక్కడే మిగిలిన సదస్సులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ దివ్యమైనటువంటి ప్రదేశంలో వెంకటదాస మహర్షి వెంకటదాస స్వామి వారి విశేషమైనటువంటి వేణుగోపాల స్వామి వారి ఆలయం నిర్మాణమై 3 సంవత్సరాలైనటువంటి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకోవడం అనేది నా పూర్వ జన్మ. నేను రేపల్లె వాసిని. మా వీధిలోనే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. విష్ణువులకల రఘురామయ్య గారు వారి సతీమణి అన్నపూర్ణమ్మ గారు ఇక్కడ స్వామివారి భక్తులు స్వామివారి శిష్యులు ఈ ఉత్సవాలకు రావడం శ్రీనివాస పెరుమాళ్ స్వామివారితో వెంకటాచలములు
శ్రీనివాస పెరుమాళ్ స్వామి వారి సరసన కూర్చోబెట్టుకుని వారితో పాటు భోజనం పెట్టారు. అది చాలా గొప్ప విషయం. నేను ఎంఏ చదువుకున్న తర్వాత ముందు నాకు వారికి వారి గురువులు నేను శిష్యుని ఆ సంబంధం కొనసాగుతూనే ఉంది. రేపలలో కొత్తగా ఇల్లు పెట్టుకోవాలని వారి దగ్గరికి వచ్చి నేను అడిగితే నేనే వస్తాను. అస్మద్గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః. సభాధ్యక్షులు, అగ్రజులు, ఉపన్యాస చిత్రాన్ని వారికి నరేంద్ర స్వామి బాబావలి గారికి ప్రణామములు, మేనత గారికి, అగ్రజికి, అందరికీ స్వామోదములు, చిరంజీవులకు శుభాశీస్సులు. ఇది చేసినటువంటి భాష్యకార సమాజ సభ్యులకు మృతులు చెల్లించి భాగవత సురభూజన యొక్క ఆవిష్కరణ, దీనికి ముందు కృష్ణదాస స్వామి వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ, 2 ఆవిష్కరణ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు మనకి. ఇది చిరస్మరణీయంగా మనసులో అట్టుపెట్టుకునే తగినటువంటి రోజు. ఒక మహాపురుషులు ఈ యొక్క వాక్యములు ఎప్పుడు కూడా కాలక్రమములు, ఋషి వాక్యములు ఎప్పుడు రెత్తబోవు. వారు ఏదో తలంచితే అది కాలక్రమమున కార్యరూపమును ధరించి ఉంటాయి. అంతేగాని అది ఎప్పుడు వ్యర్థం అనేది అవ్వదు. మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారు అనేక సంకల్పములు పెట్టుకున్నారు. దేవాలయమును వారి నడయాలినటువంటి ప్రదేశం ఇదంతా పునీతమై ఉన్నది. అందుకే ఇక్కడ ఏ కార్యక్రమము మొదలుపెట్టినా కూడా అది నిర్విఘ్నంగా మహా ఆనందంతో జరిగిపోతూ ఉంటాయి. అనేక లోపల స్వామివారి యొక్క విగ్రహ ఆవిష్కరణలు, ఉత్సవాల యొక్క ఆవిష్కరణలు జరిగినాయి. అవి అలాగే చాలా వైభవపేతంగా జరిగినాయి. గత సంవత్సరం 100వ సంవత్సరము కుంభాభిషేకం జరిగింది. ఈ సంవత్సరము ఈ ఆవిష్కరణలు 2 ఆవిష్కరణలు. అదే కాక ఆ తాతగారు ఇక్కడికి వచ్చేటువంటి భాగవతులకు ఉండేందుకు సౌకర్యార్థంగా వారే అప్పుడు ఒక ఆశ్రమం మఠము కట్టాలి అని వారు తలంచారు. కానీ వారి టైములను, నాన్నగారి టైములను అది ఎందుకు వాయిదా పడిపోయింది. కరెక్ట్గా 100 సంవత్సరములకు ఆ మఠము, ఆ ఆశ్రమం నిర్మాణం చేసేటువంటి భాగ్యం నాకు దక్కింది. దాన్ని ఆశ్రమాన్ని ఇప్పుడు పూర్తి చేసాం. ఈ సంవత్సరం నిధులు కూడా అసంపూర్తిగా ఉంది. ఈ సంవత్సరం పూర్తి అయింది. దానికి శ్రీ భాష్యకార ఆశ్రమము అని నామకరణం చేసి అది ఉంది. భక్తులందరూ కూడా అక్కడ సేద తీర్చుకోవటానికి సర్వ సౌకర్యాలతో దాన్ని చేసాం. అది చేసామంటే అది మా యొక్క ఇది కాదు, అది తాతగారి యొక్క సంకల్పం, మహర్షి యొక్క సంకల్పము. ఆ మహర్షి యొక్క సంకల్పములు అన్నీ కూడా ఇప్పటికి అన్నీ నెరవేరింది. అందులో ఇప్పుడు ఈ భాగవత సురభూజము గోపీచంద్ర స్వామి, నా పెద్ద బాబుమరిది, నగరం కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఆయన అంత మునుపు 2 సార్లు జరిగినాయి ప్రింటింగ్. ఈసారి అనేకం ఇందులో చేర్చి మరి ఈ కుటుంబం యొక్క ఛాయాచిత్రములు కూడా దీంతో పొందుపరిచి, ఎందుకంటే తర్వాత తరము వారికి గుర్తుండేందుకు ఈ ఛాయాచిత్రములు అంటే మా యొక్క వైపు ఇక్కడ కనపరుచుకుంటాను కాదు, తర్వాత తరముల వారు ఓహో ఈ యొక్క వంశం ఇలాంటిది అని గుర్తుంచుకునేందుకే చాలా శ్రమ చేశారు. దీనికి వెళ్ళి ప్రింట్ చేయించడానికి, తీసుకొస్తానికి చాలా ఇబ్బంది పడి చాలా తిరిగి ఎండలో ఆయన చేసేది కృషి. వారికి ఆ వెంకటదాస స్వామి గారి యొక్క ఆశీర్వచనములు, భాగవతుల యొక్క విధి ఆశీర్వచనములు వారికి కలగాలని కోరుకుంటున్నాము. ఇది భాగవత సురభూజి అని అప్పుడు వారు నామకరణం చేశారు. ఇది భాగవత కాదు, సర్వజనులకు సురభూజమేది. సర్వజనులు ఎవరు దీని యొక్క చేతిలో ధరిస్తారో అందరూ కూడా ఇది సురభూజమే. అది అటువంటి దీంట్లో స్వామి వారు రాసినటువంటి యొక్క కీర్తనలు ఉంటాయి. అవి సరళంగాను పాడుకుంటానికి ఎంతో ఆనందాన్ని
అన్నయ్య గారు చెప్పారు, ముందు ఆనందం దాన్ని చూడగానే ఒక ఆనందం మనసు ఎందు ప్రేరేపింపబడుతుంది. అటువంటి కీర్తనలు, ఇవన్నీ కీర్తనలు ఎందుకు పొందుపరిచారో అది ఈరోజు విష్ణుదాస స్వామి గారి అక్కడ ఆవిష్కరణ, ఈ గ్రంథ ఆవిష్కరణ రెండు జరుగుతున్నాయి. ఇవి చూసేటువంటి భాగ్యం ఉంటూ ఆ పితామహులే మాకు అర్థం చేశారని ఇటువంటి అవకాశం మాకు ఇచ్చేస్తుంది, కలిగజేశారు. కానీ రెండవ బొమ్మటి చిరంజీవి సింధుచంద్ర ప్రసాద్ ఈరోజు రావాల్సింది, కానీ ధర్మపత్ని యొక్క ఆరోగ్యం సరిగ్గా లేని కారణం చేత ఒక్క రోజన్నా వస్తాడు అని అనుకున్నాం. ఏ భాగవత కైంకర్యం కానీ భగవత్ కైంకర్యం కానీ మొదలు చేస్తే అగ్రభాగంలో ముందు ఉంటాడు ఇచ్చేందుకు, దాన ధర్మంలో ఇచ్చేందుకు. అటువంటి వాడు ఈ రోజు కనీసం వస్తానికి కూడా వీలు పడలేదు. మరి ఆ సర్వేశ్వరుని యొక్క కృప అలా ఉంది, మరి ఏం చేయగలుగుతాం. వారికి ఆ బాధ్యత కూడా ప్రతి ఆరోగ్యం కలుగజేసి ఈసారన్న ఆ దేవాలయానికి వచ్చి స్వామి యొక్క దర్శనం అయ్యేటువంటి భాగ్యాన్ని వారికి చేకూర్చవలసిందిగా మీ భాగవతాన్ని ప్రార్థించున్నాను. వారు చేసినటువంటి ఆ తపస్సు దీని చేత ఇక్కడికి వచ్చి ఎవరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరింది. వారి నడిచినటువంటి బాటలోనే వారి యొక్క కుమారులను నడిచారు. ఆ బాటలోనే మేము పౌత్రులము దౌహిత్రులము అందరూ కూడా ఆ బాట వెంటనే నడుస్తున్నాం. అదే కోవలో తాతగారు రామాయణ పారాయణ చేశారు. తర్వాత నాన్నగారు 300 పర్యాయం చేశారు. ఇప్పుడు మా అక్కడ ఇందిరాదేవి గారు కూడా రామాయణం ఇప్పుడు 60వ పర్యాయం వార్షిక రామాయణ పారాయణం చేస్తుంది. ఎందుకంటే ఆ బాట కొనసాగుతూ ఉందంటే వారు చేసిన యొక్క తపస్సు ఫలం చేతనే అలా కొనసాగుతుంది. వారి తపస్సు ఉన్నంత వరకు కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఎట్లాగే నిర్విఘ్నంగా సాగుతుంది. దానికి ఏం అంతరాయం ఉండదు. దానికి మీ భాగవతులు పెద్దలు అందరి యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఈ తపస్సు ఇచ్చినందుకు ప్రణామం రక్షించుకుంటూ తలవు. శ్రీకృష్ణ స్వామి వారిని తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే గోపికలంతా తిట్టడం మొదలు పెట్టారు. కానీ ఆయన అన్నాడు కదా, అర్జమే సఫలం జన్మ సుప్రభాత ఆచమే నిశా. ఈరోజే నా జన్మ సఫలమైన రోజు. ఈరోజే నాకు తెల్లవారి రోజు కూడా. ఇంతకాలం నుంచి నేను అజ్ఞానంలో ఉన్నాను. ఆ జ్ఞానం అనేటటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మమునే ఆయన సూచన కారణం చేత ఈ రోజునే సుప్రభాతాచమే నిశ, జరిగిన రాత్రి మాత్రమే నాకు సుప్రభాతాన్ని ఇచ్చింది అన్నాడు ఆయన. అంటే కేవలం శ్రీకృష్ణ స్వామి వారిని కలిసి మనం ఇక్కడప్పుడు సరోజినప్పుడు చెప్తున్నాం. 2 ఆవిష్కరణలు అంటే ఇప్పుడు అక్కడేమో గురువు గారి యొక్క విగ్రహావిష్కరణ, ఇక్కడేమో చిరంజీవుల ముద్రించినటువంటి భాగవత సమాజం గ్రంథావిష్కరణ. మరి ఒక గ్రంథాన్ని రాయటం తేలిక కానీ అచ్చయటాన్ని చాలా శ్రమపడాలి. రూపులు తెచ్చడానికే తనకు అడ్డిపోయిపోతూ ఉంటాయి. కానీ మొత్తానికి ధనం మాకు సింధుచంద్ర ప్రసాద్ వాళ్ళు వస్తారు అనుకున్నాను నేను. వాడు రాకపోవడం సరే, సరోజన అప్పుడు ఉన్నట్టుగా సర్వ జగత్ ప్రభు అయినటువంటి స్వామి దర్శిస్తూనే ఉన్నాడు. ఎవరి యొక్క ధనం తన యొక్క గ్రంథ ముద్రణ కోసం ఇది ఖర్చు పెట్టబడిందో వారికి తప్పకుండా ఆయువు ఆరోగ్యం తప్పకుండా ఇస్తాడు అని భావిస్తూ నేను ఇప్పుడు ఈ పుస్తకాన్ని అచ్చువేసి ఇప్పుడు దేవనాథ సూరి గారు ఈ గ్రంథాన్ని గురించి మాట్లాడతారు. అరే గోపి బయటికి పొమ్మన జగదమల వినాశోద్భూతి లీలా స్వభావః నమతు విమత రక్షసృష్ట కాంతారదావః జయతు ముదిత భావః
గోపాల దేవః గోపాల దేవః. 79 సంవత్సరాల క్రితము మొట్టమొదటి బ్రహ్మోత్సవాలలో విష్ణుదాస స్వామి వారు ఆశువుగా ఆ బ్రహ్మోత్సవ వేదిక మీద చెప్పినటువంటి శ్లోకం ఇది. ఆ గోపాల దేవుణ్ణి ప్రపత్తి చేస్తూ వాడి యొక్క వైభవాన్ని కొనియాడుతూ చెప్పినటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం అది నేను ఇప్పుడు చదివాను. అయితే వారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఈరోజు ఎంతో వైభవంగా జరిగింది. దానికి మరి కుటుంబ సభ్యులు, తర్వాత మిగతా భాగవతులు ఎంతోమంది నిరీక్షిస్తూ ఉన్నారు ఆ ప్రతిష్ట కోసము. అది ఈ రోజున నెరవేరింది. అది చాలా సంతోషమైనటువంటి విషయము. అలాగే మరి మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారే మూల పురుషులు. ఈ గ్రామానికి కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కృష్ణా జిల్లా దివిసేమ ప్రాంతం కానీ ఇక్కడ ఈ ప్రాంతం కానీ మరి వారి యొక్క బోధనల చేత, వారు చేసినటువంటి మార్గాల చేత, వారు చేసినటువంటి కార్యక్రమాల చేత ఈరోజు కూడా నిరంతరంగా అంటే 100 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరపడం అంటే మామూలు అయినటువంటి విషయం కాదు. వారి యొక్క తపశక్తి అదే ఇలా నడిపిస్తూ ఉంది. మనమంతా నిమిత్త మాత్రమే. మరి వారు చేసినటువంటి ఎన్నో గ్రంథాలు, హరికథలు అన్నయ్య గారు చెప్పారు ఇందాక, ఎన్నో చేశారు. అవన్నీ కూడా ఒక ఎత్తు. ఈ భాగవత సురభుజము అనేది సామాన్యులకు కూడా మరి అందుబాటులో అంటే భజనలు చేసుకుని కీర్తనలు చేసుకుంటే మన జీవితం కూడా కడతేరిపోవడానికి అది ఒక సులభమైనటువంటి మార్గం. అలాంటి గ్రంథాన్ని ఇప్పటికి 3 సార్లు ముద్రణ చేయటం, ఇది 4వ ముద్రణ. అంటే 4వ ముద్రణ అంటే మరి దాని యొక్క అవసరం ఎంత ఉన్నదో మరి తెలుస్తూ ఉన్నది. అలాంటి ఆ పుస్తకాన్ని మళ్ళీ పునర్ముద్రణ చేయడానికి పద్యాల సింధుజేంద్ర ప్రసాద్ గారు, రాంబాణమ్మ గారి 2వ అబ్బాయి, వారి యొక్క పిల్లలు అమెరికాలో ఉన్నారు. వారికి సంతానము కలిగితే వెంటనే ఈ పుస్తకాన్ని బ్రహ్మోత్సవాలలో ముద్రణ చేసి ఇస్తానని గోపీచంద్ర స్వామి గారు వారు మొక్కుబడి చేసి మరి వారిద్దరికీ సంతానం కలిగింది. అందువల్ల వెంటనే ఈ పుస్తకాన్ని ఈ బ్రహ్మోత్సవాల్లో ఆవిష్కరించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ సింధుచంద్ర ప్రసాద్ గారు కూడా రావాల్సి ఉంది. కానీ ఆమెకు సతీమణికి ఆరోగ్యం అనుకూలించకపోవడం వల్ల వారు కూడా రావడానికి వీలు కాకుండా అయిపోయింది. అయినను సర్వేశ్వరుడు సర్వాంతర్యామి, ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో అది చూస్తూనే ఉంటాడు. యోగక్షేమం వహామ్యహం, ఆ యోగక్షేమాలన్నీ కూడా చూస్తూనే ఉంటాడు. మరి ఆ చిరంజీవులు ఇంత కార్యక్రమాన్ని చేసినందుకు అమెరికాలో ఉన్నటువంటి ఆ పిల్లలకు, మనవడు మనవరాలకి, ఆ వేణుగోపాలుడు ఆచార్య పురుషులు వారి యొక్క దివ్యమైనటువంటి కరుణను ఎల్లప్పుడూ చూపుతూ ఉంటారు అని నేను విన్నవించుకుంటూ ఉన్నాను. అలాగే ఈ మహర్షి వెంకటదాస స్వామి వారి యొక్క కుమారులు వారందరూ కూడా అదే మార్గంలో ఉండి మరి వారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల వలన మరి ఈ రోజును కూడా ఈ రకంగా నడుస్తూ ఉన్నది. అయితే ఇక కాలాతీతం అవుతూ ఉన్నది. ఈ నాన్నగారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ సమయంలో నేను 2 పద్యాలు రాశాను. అవి మాత్రం చదివేసి విరమిస్తాను. వేదాంత విద్యల విష్ణుదాస గురుడు, తర్కశాస్త్రాదుల తరగని నిధి, కవితాఝరులలోన కవి సార్వభౌముడు, సంస్కృతాంధ్రములలో సవ్యచాచి
భారత గీతాది భవ్య దివ్య పురాణ పారంగతుండును ప్రవచకమణి శిష్యుల బ్రోచిన శ్రితజన మందారుడు మధుర భాషణుడు మహిమాన్వి అర్గవేద వేదాంత వితరణశీలి పండిత కవి భక్తారక పరమ పురుషు పావన చరిత్రు వేణుగోపాల సేవకాంఘ్రి శత జయంతికి ఘన నివాళి శత జయంతికి ఘన నివాళి రాముడి రూపము వారి యొక్క రూపమే ఆజానుబాహు 6 అడుగుల పైన విగ్రహం మనందరికీ తెలుసు. రాముని రూపము వారు రామాయణము తాతగారు భద్రాచలంలో పారాయణం చేసే సమయంలో వారు ఉద్భవించారు 1926లో. ఆ రామాయణ పారాయణ సారమే వారి రూపంలో వచ్చిందనేది మన భాష్యకార సమాజ సభ్యుల యొక్క అందరి మా కుటుంబం కూడా అందరి యొక్క అభిప్రాయం కూడా అదే. రాముని రూపము గుణములు రాముని అవతారమే విరాజిలనగా నామే దాశరథి అనగా ఆ తాతగారు కూడా వారికి పెట్టిన పేరేంటి? దాశరథి అంటే రాముడే. కామితములు మన యొక్క కామితాలన్నీ కూడా విష్ణుదాస గురుడు కరుణను తీర్చు ఆ విష్ణుదాస గురుడు మన అందరి యొక్క కామితాలను కూడా ఎల్లప్పుడూ నెరవేరుస్తారని ఆశిస్తూ మరి ఈ రోజున ఇంత కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ పెద్ద మా యొక్క కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. జయ శ్రీమద్ రమారమణ గోవింద. రెండు మాటలు చెబుదాం అనుకున్నా కానీ వారేమన్నా బాధపడ వారు నాకు ఫోన్ చేసి నేను స్వామి అని పెట్టుకోవటం వైష్ణవులకు కొంతమందికి వద్దు అని అంటూ ఉన్నారంటే అన్నాడు ఆయన. నేనన్నాను కులం అనేది ఈ మధ్యకాలంలో వచ్చిందే తప్ప నేను దాంట్లోకి వెళ్తాను ఎక్కడికో వెళ్తాను. అది ఈ మధ్యలో వచ్చింది. పైగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ బ్రాహ్మణంతా పురాణాలు చెప్పడానికి బయలుదేరుతాను. పురాణములు చెప్పేటటువంటి అధికారం వారికి లేదు. వేదవ్యాస మహర్షి బ్రాహ్మణుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదం ఇచ్చాడు. ఒక్కొక్క వేదం వారంతా వేదాన్ని చదివి లోకాన్ని మొత్తమంతా కూడా వేదమయం చేయాలి అనే ఉద్దేశంతో వారందరికీ వేదములు ఇచ్చారు. కానీ రోమహర్షిని అనే సూతుడిని పిలిచి నేను పురాణాలు చెప్పరా అన్నాడు. వాడు సూతుడు. సూతుడు అంటే శూద్రుడు అని అర్థం. ఒకసారి ఆయన బ్రహ్మస్థానంలో కూర్చుని పురాణం చెప్తున్నాడు. శౌనకాది మహర్షులంతా ఉన్నారు. అక్కడికి వచ్చాడు బలరాం. అందరూ లేచి నమస్కారం చేశారు. కానీ ఈయన లేవ. అరే ఇంతమంది బ్రాహ్మణోత్తములు లేచినప్పుడు నువ్వు లేవలేదేమని నాగలు చేసి ఒక దగ్గర ఉంటాడు. వాడు చచ్చిపోయాడు. రోమహర్షులు చచ్చిపోయాడు. వెంటనే శౌనకాది మహర్షులంతా అన్నారయ్యా ఆయన బ్రహ్మస్థానంలో కూర్చున్నప్పుడు లేవకూడదు, అందువల్ల లేవలేదు. మీరు ఇప్పుడు శూద్రుడని మీరు భావించినా కాదు, ఆయన ఉన్నటువంటిది స్థానం బ్రహ్మస్థానం, అక్కడ కూర్చున్నాడు కనుక ఆయన బ్రాహ్మణోత్తముడు అవుతాడంటే ఇప్పుడు మీకు బ్రహ్మహత్య బాధగా కలిగిందారు. అప్పుడు ఏం చేశాడు ఆయన? మహానుభావుడు కనుక అమృతాన్ని తెచ్చి వర్షింపజేసి ఆయన్ని బ్రతికించాడు.
మరి కులాన్ని బట్టి లేదు అని అంటాం, అది నిజంగా తగినటువంటిదైతే మరి దీనికి ఏం చెప్తారో చెప్పండి. రోమహర్షణి అనేటటువంటి ఆయనకి పురాణాలు చెప్పుకోమనిస్తే ఆయన కొడుకు రోమహర్షణి వాళ్ళ సూతులే వరుసలో చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆయన పరివ్రాజకత్వాన్ని అవలంబించున్నాడు, వివాహం చేసుకోలేదు, కాషాయములు ధరించాడు. అది సన్యాసం కాదు, పరివ్రాజకత్వం. పరివ్రాజకత్వాన్ని స్వీకరించి ఆయన స్వామి చెప్పుకోవడం తప్పేమిటి? అనేకులు తప్పు అని అన్నారంటే నేను చెప్పాను, మీరు ఒక చిన్న పుస్తకం రాసి పరివ్రాజకాచార్యాన్ని కూడా రాస్తాను, మిమ్మల్ని గురించి కాదు అని వాళ్ళు ఎవరు నాతో మాట్లాడారని చెప్పాను. నేను ఎప్పుడు కులాలు అనేటటువంటి వృత్తిని బట్టి ఏర్పడ్డాయి తప్ప జన్మత ఏర్పడినటువంటివి కావు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. శ్రీకృష్ణ స్వామి వారు చెప్పిన మాట ఇది. గుణమును బట్టి కర్మను బట్టి చేసినటువంటి విభాగమే కానీ జన్మత కాదు. అదే మీరు మోక్ష సన్యాస యోగం తీసుకోండి, ప్రతి శ్లోకంలో ఖచ్చితంగా చెప్పాడు. ఏది? బ్రాహ్మణ కర్మస్వభావజ, అన్నిటికీ చెప్పాడు. కర్మస్వభావజ కర్మస్వభావజ అని చెప్పాడు. మరి ఆయన బలదురాది కూడా అని పెట్టు, ఆయన స్వామిని పెట్టుకుంటే తప్పే ఉంటుంది. నాకు అర్థం కాదు, ఎందుకు అనాలి? ఇప్పుడు బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఈ ప్రపంచాన్నంతా కూడా ఉద్ధరించింది వాళ్ళే, వాళ్ళ వల్లకే మనకి జ్ఞానం కలిగింది. దాన్ని ఎప్పుడు ఎవరూ కాదన్నారు. కానీ మిగిలిన వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు తిరస్కరించడం అనేటటువంటిది అది సరి అయినటువంటి కర్మం కాదు. అందువల్ల ఇప్పుడు ఆయన నేను పరివ్రాజకుడిగా ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా సప్రశ్నంగా కోరుతున్నాను. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంధ్యాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదృశం. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. వేదికను వెంకరించినటువంటి పెద్దలు ఉపన్యాస చతురానందు శ్రీ ముడా ఉషాద్రపతి స్వామి గారికి, గోపీచంద్ర స్వామి గారికి, మన దాదావళి గారికి, సర్వనాథ స్వామి గారికి, దేవనాథ సూరి గారికి, రఘుప్రసాద్ స్వామి గారికి, మిగతా ఇందిరాదేవి గారికి, కమలాదేవి గారికి మరియు రాంబాణమ్మ గారికి అందరికీ దాసోహం సమర్పణ చేసుకుంటూ, ప్రియ భగవద్బంధులారా, రామానుజాచార్య స్వామి వారి యొక్క పరంపర అంటే ఏదో సుమారుగా ఒక 1000 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజాచార్య స్వామి వారు ఈ లోకంలో ఉండేటువంటి ఆనాటి స్థితి గతులను బట్టి భగవంతుడు అనేటువంటి వారు అది మా సొత్తు, ఇది మీ సొత్తు కాదు, నామం కూడా ఇది మా సొత్తే తప్ప అది మీ సొత్తు కాదు, మీరు దాన్ని స్వీకరించడానికి కానీ వీలు లేదు అన్నటువంటి ఒక కాల పరిమాణం సుమారుగా 1817వ సంవత్సరానికి పూర్వం ఉండేటువంటి స్థితి. అంటే మనలాంటి వారు ఎవరు కూడా భగవద్ ఆలయానికి వెళ్ళటం కానీ లేదా భగవంతుడి యొక్క నామాన్ని సంకీర్తన చేయటం కానీ అవకాశం లేదు. ఇవాళ మనం భగవంతుడి గుళ్ళోకి వెళ్తున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, మంచి మంచి విష్ణు సహస్రనామాల స్తోత్రాలు పారాయణ చేసుకుంటున్నాం, భగవద్గీత పారాయణ చేసుకుంటున్నాం, రామాయణాన్ని పారాయణ చేసుకుంటున్నాం. అత్యంత ఉత్తమోత్తమైనటువంటి మంత్రం నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని మనందరం కూడా బాగా చక్కగా ఎన్నో వేల సార్లు కోట్ల సార్లు జపం చేసుకుంటున్నాం.
ఆ తారక మంత్రాన్ని కూడా స్మరిస్తూ ఉన్నాం. కానీ ఆనాటి కాలంలో ఈ అవకాశం ఎవరికి లేదు. స్మరించాలి అనుకున్న మనలో ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమని లోపల కొన్ని మనం కావాలనుకుంటాం, కానీ అవి మనకి అందుతాయా అందమనేటువంటి సందేహం లేకుండా లోపల లేకపోతే కావాలనుకున్నా అది అంతరాన్ని బలమైనప్పుడు లోపల మనస్సులోనే దాన్ని చంపివేసుకుంటాం. అలా ఉండేది. కానీ దానిని రామానుజాచార్య స్వామి వారు భగవంతుడి దగ్గర వర్ణ వివక్షత ఉండకూడదు. భగవంతుడు అనేటువంటి వాడు సర్వాంతర్యామి కదా, ఎవరు స్మరిస్తే వాడిని కాపాడుతానని కదా ఆయన ఒడ్డు పెట్టుకున్నాడు. ఆర్త విషన్న శిథిలాక్ష పీతా ఘోరేషు వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ సశబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని ఆయన చెప్పాడు కదా. మరి వీళ్ళేంటి భగవంతుడి నామం అనేటువంటి వాడు ఫలానా వాడే స్మరించాలి, ఫలానా వాడే దాన్ని పాడాలి, ఫలానా వాడే దర్శించాలి, ఇదెక్కడ నియమం అని ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆయన ఒక విప్లవకారి. అయితే భగవన్నామం అనేటువంటిది మనకు అందించడానికి ఆయన కొంత కృషి చేసి శ్రమ చేసి ఆయన కాలంలో అందరికీ తిరుక్కోశ్రీయులు అనేటువంటి ఒక ఊరిలో గోపురం ఎక్కి తిరుమంత్రాన్ని వెదచెల్లాడు ఆయన. నేను ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి, ఇది మీకు మోక్షాన్ని ఇస్తుంది. ఇహంలో ఉండేటువంటి కూడా ఇహంలో ఉండే పరంలో ఉండేటువంటి రెండింటిని కూడా నీకు ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ధనం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వ్యాపారం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా మోక్షం కావాలన్నా ఇదే నీకు ఇస్తుంది అని ఆయన చెప్పాడు. అయితే చెప్పి వెళ్ళినప్పుడు ఆయన బాగానే చెప్పి లోపల కొంతమంది మహానుభావుల్ని 74 పీఠాలను స్థాపించి మీరందరూ కూడా ఈ మంత్రాన్ని ప్రచారం చేయండి అని చెప్పి వెళ్ళారు. కానీ కొంతకాలం సాగిందేమో, తర్వాత కాలంలో పెద్దగది ప్రచారంలో ఉందని చెబుతారే తప్ప మాటలకే పరిమితం తప్ప దాన్ని శాతంలో పరిమితం అనేటువంటిది పెద్దగా ఎక్కడ ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడ కనపడినట్టుగా కూడా అనిపించడం అలా. అంటే రామానుజారి దివ్యాజ్ఞాం వర్ధతాం అవివర్ధతాం అని మనం ఎంతో చెప్పుకుంటాం. రామానుజాచార్య స్వామి వారి గారి దివ్యాజ్ఞ ఏంటి, లోకంలో ఉండేటువంటి దేని మీద కూడా ఎవరిని కూడా పరిమితి చేయడానికి లేదు. ఇది అపరిమితమైనటువంటి అంటే భగవంతుడికి ఎవడైనా దాసత్వాన్ని చేయవచ్చు. అది నీవా నేనా అనేటువంటి తారతమ్యం లేదు. అయితే సుమారుగా ఒక 100 సంవత్సరాలకు పూర్వం ఈ గ్రామంలో వెంకటదాస స్వామి వారు ఆవిర్భవించి ఈ గ్రామం నుండి ఒక గొప్ప ప్రచారం చేశారు. శ్రీ భాష్యకార సమాజం. శ్రీ భాష్యకార సమాజం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని రామానుజాది దివ్యాజ్ఞ వర్ధతాం అవివర్ధతాం అని మన రోజు సర్వదేశ దశాకాలి కవ్యాహిత పరాక్రమ రామానుజాది దివ్యాజ్ఞ వర్ధతాం అవివర్ధతాం అని సాత్తుమరైలో పెరుమాళ దగ్గర విన్నపం చేస్తాం కదా. అది జరిగేటువంటి రామానుజాది దివ్యాజ్ఞం ఏమిటి? లోకంలో ఉండేటువంటి ప్రతిమానుడికి భగవంతుడికి నామం అందాలన్నప్పుడు దానికి పరిమితులు అనేటువంటి ఉండకూడదు. చక్కగా మనం పుట్రధారణ చేయాలి. చక్కగా పొద్దున్నే లేవగానే స్నానం సంధ్యావందనం చేసుకుని మనకి అన్నమాచార్య స్వామి వారు ఒక మంచి పాట పాడుతూ ఉంటారు. భగవంతుడి యొక్క నామమే సంధ్యావందనం. భగవంతుడి యొక్క నామాన్ని మనం చక్కగా నిత్యం స్మరించడమే మనం యాగం చేయటం. భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడమే ఒక చక్కటి ఎన్నో రకాలుగా ఆ నామ వైభవానికి ఆ నామాన్ని వారు ఈ గ్రామం నుండి మొదలుకొని ఈ ప్రాంతంలో ఉండేటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో అంటే మన కృష్ణ దివిసీమ ఇటుపక్క ఉండేటువంటి గ్రామాలంతటా కూడా ఒక గొప్ప వ్యాప్తి చేశారు. అష్టాక్షరి మహామంత్రాన్ని వ్యాప్తి చేసినటువంటి మహనీయుడు వెంకటదాస స్వామి వారు. అది సత్యం పునఃసత్యం. అంటే మనం
ఇప్పటి కాదు బహుశా చాలా మందికి వెంకటదాస స్వామి వారి యొక్క వైభవం తెలియదు. ఎందుకు తెలియదంటే ఇవాళ రోజున టీవీలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, అంతకు మించి మనకి వాట్సాప్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, గూగుల్ వచ్చింది. కానీ అప్పట్లో గూగుల్ లేదు, ఇవన్నీ ఏమీ లేవు. పురాణం చెప్పాలంటే ఒక వేదిక ఏర్పరచుకోవాలి, ఆ మైకే లేదు. ఆ వేదిక మీద ఉంటే ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరికీ వైభవాన్ని చెప్పాలి. అయితే మరి ఇంతకుముందు రామానుజాచార్య స్వామి వారు చెప్పకముందు వారు పెట్టిన 74 పీఠాల వాళ్ళు చెప్పలేదా అంటే ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు ఎలా చేస్తున్నారు? పరిమితిని మించి దాన్ని ఎవరు ప్రచారం చేయాలి. ఒక పరిమితిని పెట్టుకుని ఆ పరిమితిని మించి వారు ప్రచారం చేసినట్టు ఎక్కడా లేదు. ఎవరైనా ఉంటే ఏమంటే మీ ఇంటి పేరు వాడ మేము మీ ఇంటికి వస్తున్నాం, వచ్చినప్పుడు వారి ఇంటి పేరులో వచ్చినటువంటి మంత్రోపదేశం చేశారా చేయలేదా అనేటువంటి పెద్దగా మంత్రోపదేశం చేసినట్టు ఇంటి గురువు ఉన్నప్పుడు గురువు గారు వస్తే సంభారాలు ఇచ్చి వారు చెప్పేదో తీర్థ ప్రసాదిస్తూ అయిపోయింది అంతే. పెద్దగా దాని మీద వారు చక్రాంతాలు వేయాలి, వాడికి స్వరూపం రోజు మీరు స్వరూపం పెట్టుకోవాలి, ఊర్ధపుంట ధారణ చేయాలి, చక్కగా మెడలో తులసిమాల ఉండాలి, రోజు చక్కగా అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవాలి. ఇది నీ కుటుంబాన్ని ఉద్ధరిస్తుందని చెప్పిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళు వచ్చి అందరికీ అష్టాక్షరి ఇచ్చారు. మా స్నేహితుడు అబ్బాయి ఉండేవాడు, అంటే కుంచేవాడు, వాడు దాసులు అనేవాడు, కుంచే దాసులు అనేవాడు. మా చావల్లో ఈ దాసులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రతిరోజు కూడా ఒక ఇంట్లో భజన. వాడు వెంకటదాస స్వామి ప్రతిరోజు ఒక ఇంట్లో భజన, వారం రోజులు 7 రోజులు భజన. పొలం ఇళ్ళు వచ్చేవారు, కోతలకి కుక్కలకి వ్యవసాయదారులకి అయినా సాయంకాలం అయ్యేపాటికి ఒక ఇంటికి చేరి భజన చేసుకునేవాడు. చక్కగా భజన కూడా ఇప్పుడు చూసాం శ్రీభాష్యకార చిత్తపారిజాత అని ఉన్న నామాన్ని వాడు చక్కగా రోజు కూడా చేసేవాడు, మేలు కొలుపులు పాడుకునేవాడు. మరి ఇవన్నీ ఎక్కడవి? మరి ఇవన్నీ చెప్పినటువంటి మహని రాయను. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ముందుగా వారి వైభవాన్ని కొంచెం తెలుసుకోవాలి. ముందుగా తెలుసుకొని వెంకటదాస స్వామి వారి వైభవాన్ని తెలుసుకోవాలి. వారికి అది ఎలా లభించింది, ఎలా ప్రచారం చేశారు, ఎలా వారు కష్టపడ్డారు. సామాన్యంగా మనకి ఒక గ్రంథాన్ని, ఒక స్తోత్రాన్ని పారాయణ చేయాలంటే సంత చెప్పించుకుంటూ ఆరంభం చేశామంటే సుమారుగా ఒక 2 నెలల్లో 3 నెలల్లో పడుతుంది. విష్ణు సహస్రనామం 150 శ్లోకాలు కంఠస్థం కావాలనుకోండి, సుమారుగా 2-3 నెలలు పడుతుంది కంఠస్థం చేయాలంటే. రామాయణంతో పాటుగా రామానుజ వైభవాన్ని, ప్రబంధాన్ని, దివ్య ప్రబంధాన్ని, అందులో తిరుప్పావై మీద ఒక చక్కని ఉపన్యాసాన్ని, రామాయణం మీద ఉపన్యాసాన్ని, భాగవతం మీద ఉపన్యాసాన్ని, ఆళ్వార్ల వైభవాన్ని, వీటన్నిటినీ చేయాలంటే ఒక మనిషి కుటుంబాన్ని పోషించుకుంటూ ఇది సాధ్యమంటే భగవంతుడికి కటాక్షమే. సాక్షాత్తు రామానుజాది దివ్యాజ్ఞం అనేటువంటిది రామానుజాచార్య స్వామి వారి యొక్క కటాక్షం వల్లే శ్రీభాష్యకార సమాజాన్ని వారు స్థాపించి వారికి మధుర కవియాళ్వారికి కన్నినం సిరుత్తామను కట్టున్న పనుయ పెరువా ఎన్నప్పని నన్నిత్తిన్ కురుహూర్ అని మధుర కవియాళ్వారు ఏ విధంగా అయితే నమ్మాళ్వారిని ప్రార్థన చేస్తే తిరువాయుడి అనేటువంటి భక్తామృతం అనేటువంటిది వారికి ఉపదేశం కలిగిందో, అలాగే భాష్యకార సమాజం అనేటువంటి స్థాపనకి మన వెంకటదాస స్వామి వారి యొక్క తప ఫలం విశిష్టాద్వైత సిద్ధాంతం అనేటువంటి ఒక నిధిని వారికి లభించింది. అది లభించిన పిదప సామాన్యంగా ఎవరైనా చేస్తారు, మన కుటుంబం అంటే ఏమైనా మేము చేస్తూ ఉంటాం. కానీ వారు 4 సంతానానికి 4 వేదాలు, 4 ప్రబంధాలు, మనకు 4 ప్రబంధాలు ఉన్నాయి. ఒకటి మొదలాయుధం, విరవి తిరువాయుముడి, ఈయప్ప అనేటువంటి 4 ప్రబంధాలు, ఋగ్ యజు సామ అధర్వణ అనేటువంటి 4 వేదాలు. ఈ 4 వేదాలకి మళ్ళీ దానికి కొన్ని మనకు ఉంటాయి కదా, పురాణం ఉంటుంది, కావ్యం ఉంటుంది, ఇతిహాసాలు. 2 ఇతిహాసాలు ఉంటాయి మనకి. ఇతిహాసాలు ఏమిటి? రామాయణం, మహాభారతం. రామాయణం మహాభారతం లాగా 2 ఆడపిల్లలు వాడు. మరి రామాయణం మహాభారతం అనేది ఆడపిల్లలు కూడా రాంబాణమ్మ గారు ఒక ఆమె, కమలాదేవి
రామాయణం అనగానే రామాయణం గారు, కమలదేవం అనగానే కమనీయం అన్నట్లుగా మహాభారతం భాగవత గ్రంథాల్లాగా వాళ్ళిద్దరు సంతానం. నలుగురు 4 వేదములు, 4 ప్రబంధాల్లాగా, ఇద్దరు కుమారులు కావ్యాల్లాగా, అంటే మనకి ఇతిహాసాల్లాగా వాళ్ళిద్దరూ కూడా వీరు 6 సంతానం. చక్కగా ధర్మాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చక్కగా వ్యాప్తి చేశారు లోకానికి. అందులో సందేహం లేదు. మేము ఉల్లిపాయలు వెళ్ళేప్పుడు కోడూరు అవినిగడ్డ పులిగడ్డ దాటిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం గురించి బ్యానర్లు ఉన్నాయి. తర్వాత వాడి దేవాలయాలు ఏదో చిన్న వార్షికోత్సవాలు జరిపించుకున్న ఈ 4 మహానుభావుల గురించి ఫోటోలు ఉన్నాయి. 5 వెంకటదాస స్వామి వారిని, విష్ణుదాస స్వామి, కృష్ణదాస స్వామి, విష్ణుదాస స్వామి, శ్రీ రామదాస స్వామి, ఈ 4 ఫోటోలు ఉన్నాయి. ఏమిటి అంటే బహుశా వాళ్ళు ఇప్పుడు లేదు కదా. లేకపోయినప్పటికీ ఏదో కొత్త గొప్ప వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉన్నటువంటి ఒక మన ఇందిరాదేవి గారు, పోతే మన ప్రభుశేఖర ప్రసాద్ స్వామి వారు, వారిద్దరి గత ప్రచారంలో కొంత బాగా ఎక్కువగా ఉన్నటువంటిది. అయితే ఈ ప్రాంతంలో ఇంత విరాజులుతుందంటే వారు ఆనాడు చూపినటువంటి ఒక గొప్ప మార్గదర్శనం. కాళిదాస మహాకవి గారు చెప్పారు, వాగర్థ వివసంపృత్వం వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వర అని కాళిదాస మహాకవి గారు వాక్కు అర్థం ఎలా విడదీయి రాకుండా ఉంటుందో అలాగే భాగవతోత్తముడికి, ఆచార్యుడికి, భాగవత భక్తులు తమ యొక్క శిష్యుడికి కూడా అలాంటి వాక్కు అర్థం లాగానే తెలుసుంటారు. ఆచార్య సంబంధం అనేటువంటిది వాక్కు అర్థంలా కలిసినట్లుగా వారు ఎప్పుడో 100 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ఆయన ఇప్పటి తరానికి కూడా వెంకటదాస స్వామి వారి యొక్క గురు పరంపర ఇలా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందండి. ఇప్పుడు వారు చెప్పిన ప్రవచనాలు కూడా వీడియో రూపంలో కూడా మనకు పెద్దగా లభించకపోవచ్చు, అప్పటి కాలంలో వీడియోలు కూడా లేకుండా ఉండొచ్చు. కానీ వారి యొక్క పరంపర ఇంతగా దాన్ని వ్యాప్తి జరిగిందంటే వారు చేసినటువంటి కృషి. వెంకటదాస స్వామి వారు, రామానుజాచార్య స్వామి వారు యొక్క సిద్ధాంతాన్ని గురించి ఈనాటి కాలంలో ఇంకా వారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలు కుటుంబం అంతా కూడా, ఇంకా మేము వచ్చేప్పుడు ఒక ఆమె చెప్పారు, ఏమిటి వాళ్ళు సంక్రాంతి చేసుకోరటండి, దీపావళి చేసుకోరట, ఉగాది చేసుకోరట, ఎలాంటి ఫంక్షన్ చేసుకోరటండి, కానీ 5 రోజులు మాత్రం వాళ్ళకి ఒక పెద్ద పండగ అంట. కొత్త చీరలు కొనుక్కుంటారు 5 రోజులకి. అంటే కొత్త చీరలు కొనుక్కొని రోజు కట్టిన చీర కట్టకుండా కడతారు. ఏమిటమ్మా అని అడిగితే, లేదండి సంక్రాంతి అనేది వాళ్ళు మేము చేసుకోండి సంక్రాంతి, మరి మీకు పండగలు ఏమిటయ్యా అంటే, మాకు ఇలాంటి ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టి ఇలాంటి సేవనందించినటువంటి ఆ వేణుగోపాల సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలే. ఒకరోజు అది సంక్రాంతి, ఒకరోజు మాకు పుట్టినరోజు, ఒకరోజు దీపావళి, ఒకరోజు మాకు ఉగాది, ఒకరోజు మాకు మహాశివరాత్రి. ఈ 5 రోజులు 5 పర్వదినాలు అంతే. ఇంకోటి మాకు ఇంకా పర్వదినం ఏమి లేదు. ఇంకా ఇది వారిలో ఉన్నటువంటి వాత్సల్యం. అయితే వారి సంతానం అంతా కూడా ఎక్కడెక్కడ వారందరూ కూడా ఈనాటి 5 రోజుల పాటు వారి పనులన్నీ పక్కన పెట్టి ఒక కుటుంబంగా ఇక్కడికి వచ్చి వారికి పూర్వం చక్కగా ప్రచారంలో ఆనాటి కాలం ఉన్నటువంటి వారి సంబంధికులందరూ కూడా ఇక్కడే ఉండి, కొంతమంది ఇక్కడ అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనులని పక్కన పెట్టి వీరందరూ ఇక్కడ నివాసంగా ఉండి ఇక్కడే చక్కగా ఆ భజనలు చేసుకుంటూ, ఆ నామాన్ని స్మరించుకుంటూ, ఆ నామ వైభవాన్ని అనుభవిస్తూ ఆ ఆచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందారు. ఇందాక కమలాదేవి గారు చెప్పారు, ఏమంటే మాకు వేణుగోపాలుడు గొప్ప అంటే, మాకు వేణుగోపాలుడు అనేటువంటి వాడు గొప్ప ఏం కాదండి. మాకు గొప్ప అనేటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే మా ఆచార్యుడే. ఆయనే మాకు విష్ణుదాస స్వామి వారు మా గురువు గారే మాకు గొప్ప. ఈ మాట మనకు ఎక్కడ కనపడుతుంది? వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కనపడుతుంది. అనంతాడు వరం ఆయన ఉండేవాడు, మీకు పొడుగు ఉంటుంది సార్, అది గడ్డ పొడుగు ఉంటుంది, అక్కడ గాలి గోపురానికి వేలాడి తీసుకుంటుంది.
అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమయ్యా వెంకటేశ్వర నేను రామంటున్నారని నేను పిలిచారు ఆయన వచ్చి. ఏమిటంట, నేను రాను పొండి అని. ఆయన మాలలు కడుతున్నాడు. ఆయన చెప్పిన ఆయన నువ్వు వెంకటేశ్వర వారికి రోజు మాలికలు అందించు, ఈ మాలలు రోజు పుష్పకైంకర్యం నువ్వు చెయ్యి వెంకటేశ్వర వారిని చెప్పాడు. చెప్పినప్పుడు పాప ఆయన పుష్పమాలికలు వెళ్తూ నేను వెంకటేశ్వర త్వరగా రామంటున్నారయ్యా అని చెప్పాడు. నేను రానన్నాడు. మళ్ళీ ఆయనతో కౌరు పంపి ఇక్కడి నుంచి బయటికి పంపేస్తారు, తగలేస్తారు, కొండ దించి బయటికి విసిరేస్తాడు. నేను ఆయన చెప్పమన్నాడు, నా ఇంటిని బయటికి గంటేస్తా అని చెప్పమన్నాడు. ఎవడట చెప్పేది? ఆయన ఇల్లా, ఆయన వాకిలా, నన్ను ఆయన పెట్టాడు ఈ పనిలో. నన్ను పెట్టిన ఆయన మా ఆచార్యుడు ఎవరు? రామానుజుడు. ఆయన చెప్పాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయా అని. లేదు, ఆయన ఇల్లు ఎవరిది, స్థలం ఎవరిది? వరాహస్వామిది, భూ వరాహస్వామి. ఆయన చెప్పాలి. నువ్వెవడవే చూడటానికి? నాకు నువ్వు యజమానివి కాదు, నా యజమాని అనేటువంటి వాడు గురువే. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మనకి చెప్పేటువంటి సత్యం. అలా మన వెంకటదాస స్వామి వారి యొక్క వైభవాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఉషా తిరుపతి గారు వారికి లభించిన ఒక వరం, వారి యొక్క అనుగ్రహం. అయితే మనం ఒకటి చేయాలి. వెంకటదాస స్వామి వారు ఉన్నటువంటి కాలంలో చక్కగా ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని ఉండేవారు. సార్ పెద్దజీవి స్వామి వారు వేకనూరు వెళ్ళారు. వేకనూరు వెళితే వేకనూరు మోదుగుడి ప్రాంతంలో వారు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు చూసినా ద్వాదశోత్తముండ్రాలు ఉండేవారు. అంటే ముఖాన ఒకటి, చేతులు 2, గొంతుకు 3, గుండెల మీద 1, పొట్ట మీద 3, వీపి మెడ మీద 1, నడుము దగ్గర 1, మొత్తం 12 నామాలు ఉండేవారు. ఏమయ్యా మీకు ఈ నామాలు పెట్టుకోమని చెప్పింది ఎవరయ్యా అని అడిగారు. అడిగితే మాకు పూడివేడ అనే ఊరుందండి, అక్కడ మా ఆచార్యులు ఉన్నారు, వారి దగ్గర మేము మంత్రోపదేశం పొందాం, వారు ద్వాదశోత్తపుండ్రాన్ని ధరింపచేసేది. ఎప్పుడు కూడా ద్వాదశోత్తపుండ్రాలు పెట్టుకున్నారు, అంటే మెడలో మాలికని. కనుక మనం ఈ 5 రోజులు చక్కగా ఊర్ధ్వపుండ్ర ధారణ చేసుకున్నాం. చక్కగా ఆడవారైతే చక్కగా తిరుమణి కాపు, మన ఇందిరాదేవి గారు పెట్టారు, చక్కగా ఆంగాడమలాగా ఉంటారు అని చూస్తే ఆ వంకర తిప్పటంలో నేను ఎక్కడా చూడాల. మొన్న నేను చూశాను, శ్రీరంగం వెళ్ళినప్పుడు చూశాను. శ్రీరంగంలో అక్కడ ఎడయాండాడు సన్నిధి ఉంది. అక్కడ ఉత్సవమూర్తికి సేమ్ వీరు పెట్టుకున్నట్టు అలా వంకర తిప్పి పెట్టారు అమ్మవారికి. మన ఇందిరాదేవి గారు అక్కడ పెట్టుకుంటారు, ఆ వంకరతో చక్కగా నామాన్ని అనిపించింది. అలా మనం ఊర్ధ్వపుండ్ర ధారణ ఆడవాళ్ళు చక్కగా బొట్టు పెట్టుకుని, పొడవ బొట్టు చక్కగా పెట్టుకుని మనందరం కూడా చక్కగా ఈ వైభవాన్ని ఈనాడు ఈ స్వామివారు దాశరథి సూర్యస్వామి వారి యొక్క విష్ణుదాస స్వామి వారి యొక్క శ్రీమూర్తి యొక్క ఆవిష్కరణ మహోత్సవానికి భాగవత సురభూజము అంటే భాగవత కల్పవృక్షం. అన్నిటికన్నా మనకి భాగవత కైంకర్యమే ప్రధానం. అందుకనే ఇక్కడ మీకోసం వారు భాష్యకాల సమాజం అనేటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఏర్పాటు చేసి అక్కడ భాగవత గోష్ఠి, అంత భగవద్గోష్ఠి కన్నా భాగవత గోష్ఠి అత్యంత విలువైనటువంటి గోష్ఠి. అలాంటి గోష్ఠిని నా అందరికి అందించినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఈ క్షేత్రంలో ఇంకా 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 వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు సాగాలని, ఆ బ్రహ్మోత్సవాల్లో మీరందరూ కూడా చక్కగా పాల్గొని, మనం కాకుండా మన యొక్క తరాలు కూడా పాల్గొనేటట్లుగా ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా శక్తిని పొందాలని, పల్లాండుగా ఉండాలని ఈ గోష్ఠి ఆండాళ్ తల్లి చెప్పినట్టుగా 7 పిరరెక్కం మన 7 జన్మల పాటు ఈ క్షేత్రంతో అనుబంధం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా పెరుమాళని ప్రార్థన చేసుకుంటూ, ఆచార్యుని ప్రార్థన చేసుకుంటూ, ఈ వెంకటదాస స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన భాగవత శ్రీరాములందరూ కూడా పెరుమాళ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని దాసుడు ప్రార్థన చేస్తూ చేస్తున్నాడు. వారి పిల్లల యొక్క సంతానం కోసం స్వామివారికి ప్రపత్తి చేసి
ఆ గ్రంథాన్ని బయటికి తీసుకొని వచ్చినటువంటి చిరంజీవి గోపీచంద్ర స్వామి వారి యొక్క హృదయావిష్కరణ చేస్తారు. క్లుప్తంగా సభలో వేదిక పైన ఆసీనులైనటువంటి దిగువన ఆసీనులైనటువంటి భాగవతులకు, పెద్దలకి, అందరికీ వందనములు. నేను ఎక్కువగా మాట్లాడను, కాలాతీతం అవుతూ ఉన్నది అనేది అందరికీ అర్థమవుతున్నది. కానీ చెప్పవలసింది చాలా ఉన్నది. కానీ చెప్పినది చెప్పను. 1-2 విషయాలు. గ్రంథం ఎందుకు పుట్టింది ఏమిటి, దేవనాథ సంగ్రహంగా చెప్పాడు. విపులంగా నేను దాంట్లో రాశాను, మీరు చదువుతారు. చదివిన తర్వాత మీరు ఏం చేయాలో కూడా అక్కడ ఒక మనవి చెప్పాను. ఇక నరేంద్ర స్వామి వారు ఈ గ్రంథావిష్కరణకు తీసుకురావాలి అని నా మనస్సులో ఉన్నది. దేవతో మాట్లాడారు. వెంటనే ఆయన ఈయన పేరు చెప్పారు. మేమిద్దరం అనుకోలే. ఎందువల్ల అంటే మన విషయం ఆయనకి తెలుసు, భగవత్ విషయం తెలుసు, బాగా చెప్పగలిగినటువంటి వ్యక్తి కనుక నరేంద్ర స్వామి వారి ఇద్దరి మనస్సుల్లో ఆయన హైదరాబాద్లో ఉంటే నేను ఇక్కడ ఉంటే అనుకున్నాము. చాలా చక్కగా కుదిరింది. ఇక బాబావలి గారు విశ్వనాథ స్వామి వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉన్నది కనుక ఆయన ప్రత్యక్షమైనటువంటి శిష్యుడు, మన అభిమాని, వారిద్దరూ కూడా రావటం ఈ సభకు చాలా ఆనందింపదగినటువంటిది. వారికి నేను కృతజ్ఞతాభివందనలు చెబుతూ ఉన్నాను. మరలా చెప్పడానికి సాధ్యపడదు. అయితే ఒక విషయం మాత్రము ఏమిటి అంటే, తాతగారి యొక్క కీర్తనలు 100 ఉన్నాయి. 108 కీర్తనలు 3 భాగముల్లో ఉంటాయి. తర్వాత 66 కీర్తనలు వేరే వాళ్ళు రాశారు. హరికథల్లో కూడా మత్సునకు ఒక్కొక్క కథ నుండి ఒక్కొక్క దాన్ని ఉదాహరించారు. ఆ బావగారు చెప్పినట్లుగా ప్రసాద్రపతి బావగారు అంచానుప్రాస, కృత్యానుప్రాస, చేకానుప్రాసలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాటి గురించి నేను ఇప్పుడు చెప్పడానికి కూడా కాలం లేదు. ఒక్క కీర్తన కొంచెం మాత్రం అంటాను. పాండవులు మేధయాగం చేయడానికి సంకల్పించి ఆ శ్రీకృష్ణ స్వామిని ఒకసారి ధ్యానించారు. ఆయన వీరేమో ఆ దేహములైతే ఆయన ప్రాణం, ఆయన ఉంటేనే వీరు ఏదైనా చేయగలిగేది. వచ్చేసాడు, తలంపు మాత్రమే వారిది. వచ్చాడట. వచ్చను జనార్దనుండు హస్తిపురమునకు వచ్చను జనార్దనుండు మచ్చిక కృధాసూను లిచ్చను దలంచు బలి అచ్చుగను నత్తునని హెచ్చను దంబుతో వచ్చను జనార్దనుండు బృందారక సపర్యలుందు పాదములతో మందరణ గోద్ధరణ మందిన చర్మలతో ఇందిరాదేవిచే అందముగు నొరముతో కందర్పకోటిని సుందరాంగముతో శోకముంగురులతో వచ్చను జనార్దనుండు హరినీలమణుల నెగ్గాడు వాలములతో శేష సింహములతో సింహ వజ్రములతో గంగా జలముతో విమలుడై వచ్చను జనార్దనుండు దండమని వెంకటాఖ్యుండు మర వెట్టవిన నేను దండయై నేనుండ నీ కేల కలగుండని వచింపుచు అండయై బ్రోచు వేదండ వరదుండు కృష్ణుండు ధర్మజుని గన వచ్చను జనార్దనుండు. ఆ కీర్తన కూడా అందులో ఉంది. కంఠస్థం చేయదీసును అది చెయ్యండి. భాగవతులకు అందరికీ ఒక మనవి, ఇంకా అంతకన్నా గ్రంథములు అందరికీ ఇవ్వటానికే 1000 గ్రంథములు వచ్చి వేయించాము. 2001లో కృష్ణప్రసాద్ గారు, బావగారు, నేను కలిసి వేయించాము. ఇప్పుడు కూడా మళ్ళీ వేయించాము. అవి అయిపోయింది. ఇప్పుడు మాత్రం గ్రంథం పెరిగింది. కొన్ని ఫోటోలు కూడా చేర్చాము. అయితే ఇప్పుడు అందరికీ ఇవ్వడానికి వీలు పడదు. ఇస్తా ఉత్సవం వెళ్ళే లోపల ఒక్కొక్కరు ఏ గ్రామం నుంచి వచ్చారో వారు తెలుసుకొని వారిని నోట్ చేసుకొని అందరికీ చెందాలి అనే ఉద్దేశంతో. మీరు ఎవరెవరో నాకు తెలియదు, కొంతమంది తెలుసు కనుక భాగవతులు ఆ ఊర్లో ఉండేటటువంటి వారు ఏమండి ఎలుక నిండి నాకు గుర్తుంటుంది అని అలా చెప్పిన తర్వాత నేను నోట్ చేసుకిస్తాను. కనుక ఎవ్వరూ తొందరపడొద్దు, అందరికీ ఇస్తాను దయచేసి. కొత్తపాలెం అయితే అసలు ఇందిరాదేవి చెబితే ఆమెకి రికార్డు మొత్తం ఆ ఊరందరికీ ఆమెకు ఒక్కదానికి ఇస్తే మొత్తం జరుగుతుంది. అలా ఏ ఊరైనా సరే అందరికి ఇస్తాను. గ్రామస్తులకు కూడా ఇస్తాను. మన గ్రామంలో ఉండేటటువంటి భాగవతులు భజనకు వస్తూ ఉన్నారు, అందరికీ కూడా అందించుతానని మనవి చేస్తూ ఉన్నాను. సరే, మా తమ్ముడి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆ పిల్లల యొక్క విషయం కూడా పెద్దలు చెప్పారు, ఇంకా దాన్ని పునరుక్తి అనవసరము. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వచ్చినటువంటి పెద్దలకు
ఈ సభను ఇంత దిగ్విజయంగా నెరవేర్చినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. నరేంద్ర స్వామి వారికి, బావగారికి ఒక శాలువ, అయ్యయ్యో సభా మర్యాద పూజను కూడా రాయండి ఒక్కొక్కరికి. బాబావళి గారికి, దేవరాజు కల్మాడు మా సోదరుడు నాడు బాబు భోజనము అయినా ఒక అరగంట గంట మాత్రమే విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత బావగారి గృహం దగ్గర, శ్రీనివాస పెరుమాళ గారి గురుదేవుల గృహం దగ్గర యథాప్రకారంగా జరిగేటటువంటి పూజా కార్యక్రమము. ఆ తరువాత 7 గంటలకు ఇక దేవాలయంలో ఉండేటటువంటి ఉత్సవ ప్రారంభం. ఇదంతా అనుబంధమే.